ఛానల్, నేను సుదర్శిని. సో ఇవాళ పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను. వ్లాగ్ పెట్టి చాలా రోజులైంది. అందులో ఈరోజు నాకు వీక్ ఆఫ్ అనమాట. సరే కొంచెం టైం ఉంటుంది కదా, వ్లాగ్ తీద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాం. నిద్ర లేవగానే ముందు కిచెన్లోకి అడుగు పడుద్ది. మీలో ఎంతమంది ఇలాగా లేవగానే ఫస్ట్ మీరు కిచెన్లోకి వెళ్తారో కమెంట్ చేయండి. సో నేను ముందు కిచెన్లోకి వచ్చి చూసుకుని తర్వాత బయటకు వెళ్ళి మొక్కలను చూస్తాను. కిచెన్లో సర్దాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటంటే మామయ్య వచ్చిన తర్వాత సర్జరీ అయ్యాక మెయిన్ నాకు పనులన్నీ చేసుకోవడానికి సెట్ అవ్వట్లేదని వంటకి కుక్కుని పెట్టాను అనమాట. సో వంట ఆవిడ చేస్తుంది, అందుకని ఇక్కడ సర్దేవి చాలా ఉన్నాయి. నేను వంట రూమ్లో కొంచెం తక్కువ వస్తున్నా. సరే 1 by 1 అన్ని పనులు స్టార్ట్ చేద్దామని ముందు వచ్చి ల్యాప్టాప్ తీస్తున్నాను. ముందు రోజు నైట్ కొంచెం లాగ్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టింది, బాగా లేట్ అయింది. ఇంకప్పటికి నిద్ర వస్తుంది, ఓపిక లేదని చెప్పి ల్యాప్టాప్ అక్కడే వదిలేసి పడుకున్నాను. సో ఇంకా వీక్ ఆఫ్ కదా, మార్నింగ్ లేచి నెమ్మదిగా చేసుకోవచ్చులే అని చెప్పి వదిలేసా. డస్ట్ చాలా పట్టేసింది. మేబీ మళ్ళీ నెక్స్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ల్యాప్టాప్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ యూస్ చేస్తాను. సో అందుకని ల్యాప్టాప్ అలానే తీసి బ్యాగ్లో పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి, చాలా ఉన్నాయి. ఇవి మావి మాత్రమే, ఇంకా మా అమ్మాయివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో మెయిడ్ వచ్చేలోపు నేను ఇవన్నీ మిషన్కి వేసి పెడితే తను వచ్చి ఆరేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, యుటిలిటీ ఏరియాలో కొన్ని మొక్కలు పెట్టాను, చాలా చక్కగా పూస్తున్నాయి. ఎంత బాగున్నాయో ఈ చిట్టి రోజాలు అయితే. పూసి 1 వీక్ అవుతుంది, బట్ ఆ పువ్వుల్ని అలా చూస్తూ ఉంటే మొక్క మీద ఇంకా నాకు కొయ్యబుద్ధి కాలేదు, అందుకని అలానే వదిలేసా. ఇలా చూస్తుంటేనే చాలా బాగున్నాయని. సో ఇప్పుడు మిషన్కి బట్టలు వేసేసి ఇంకా ఈ మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తున్నాను. ఇంటి ముందుండే వాటికి కూడా పోయాలి. సో ట్యాప్ తిప్పేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చా. ఈ ఫ్రిడ్జ్ చూడండి, ఇది కొత్తదే కదా, ఈ మధ్య మీకు ఒక వీడియో కూడా పెట్టాను. సో అలాగుంది. ఏదైనా మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అనుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా చూడండి అలానే పెట్టేస్తున్నారు. నేను చాలా ఫుల్ బిజీగా ఉన్నాను. ఇంకా మా వారు ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొస్తే గ్రాసరీస్ కూడా కొన్ని తెచ్చిపెట్టున్నాడు. సో పనావిడ అవి కొన్ని లోపల పెట్టినట్టుంది. ఇప్పుడు నేను అవన్నీ బాక్సులో సర్దుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఐస్ బాక్స్లో కొంచెం వాటర్ పోసి పెట్టాలని చెప్పి తీస్తున్నా. ఇప్పుడే ఫ్రీజర్గా మార్చాను అనమాట. నేను ఎక్కువగా ఫ్రీజర్ వాడను, అసలు ఐస్ క్యూబ్స్ ఇవి ఫ్రీజర్లో పెట్టేవి ఎక్కువ వాడను అనమాట. అందుకని ఆ ఫ్రీజర్ పార్ట్ను కూడా నేను ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసి వాడుకుంటున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఐస్ కావాలి అంటే అకీరాకి వ్యాక్సిన్ వేయించాము. తనకి కాలు కొంచెం వాసి నొప్పిగా ఉంది, బాగా పెయిన్గా ఉంది అని చెప్పి నిన్న నైట్ కూడా పాపం ఏడ్చింది. సో తన కోసంగా ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేశాను, ఫ్రీజర్గా కన్వర్ట్ చేసి ఈ ఐస్ మేకర్లో వాటర్ పోసి పెడుతున్నా. సో ఫాస్ట్గానే అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్లోనే త్వరగానే ఇవి ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. సో అలా పెట్టేసి ఇంకా మళ్ళీ వెళ్ళి నేను ఆ వాకిలి ముందు ఉండే మొక్కలకి నీళ్లు పోయాలి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ను కూడా ఆ పైన ఆ మరకలన్నీ పోయేలాగా క్లీన్ చేయాలి. బట్ ఇవాళ వేరే పనులు కూడా ఉన్నాయి. మేబీ కుదరకపోతే ఇంకొక రోజు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటా. ఇక ఇంటి ముందు ఉండే మొక్కలకు వచ్చి నీళ్లు పోస్తున్నాను. నేను డైలీ కూడా నా డైలీ రొటీన్లో మెయిన్ చేసే కొన్ని పనులలో ఈ మొక్కలకి వాటరింగ్ చేయడము వీలుని బట్టి, షిఫ్ట్ని బట్టి మార్నింగ్ లేదంటే ఈవినింగ్ చేస్తూ ఉంటా. సో మార్నింగ్ టైమే ఎక్కువ పోస్తుంటాను ఏ షిఫ్ట్ ఉన్నా కూడా. ఇంకా కుదరలేదు అంటే ఇంకా సాయంత్రము. ఒక్కొక్కసారి నాకు కుదిరినప్పుడు మా వారు కానీ పిల్లలు కానీ వీటికి వాటరింగ్ చేస్తారు. మొత్తానికి మొక్కల్ని చూసుకోవడం మాత్రం ఇంట్లో అందరికీ కూడా బాగా ఇష్టము. లాస్ట్ టైము ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పోయాయి, బయటే పెట్టేసి వెళ్ళాము అన్ని మొక్కలు కూడా. సో వాటికి బదులు అంటే ఎక్కువ ఏం కాదు, అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఒక 2-3 మొక్కలేమో చనిపోయాయి. సో అవి తీసేసి వేరే మొక్కలు తెచ్చుకుందామని పోయి వాటితో పాటు నేను ఇంకొన్ని మొక్కలు అడిషనల్గా తెచ్చుకున్నాను. సో ఈ ముందు ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, అది వచ్చి కస్తూరి మొక్క అనమాట. సో మొక్కలకి నీళ్లు పోసి అయిపోయాక ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను. చాలా ఈ గ్రాసరీ ఇంకా నిన్న తెచ్చిన సామాన్లన్నీ కూడా అక్కడే ఉన్నాయి. 1 by 1 సర్దాలి. ఫ్రూట్స్ కూడా చాలా తీసుకొచ్చి కవర్లలోనే అలానే పెట్టేస్తున్నారు. నేను ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఈ ఫ్రీజర్ స్టోరేజ్ ఇవి కవర్స్ ఇంకా బ్యాగ్స్ ఉంటాయి. సో క్లాత్ బ్యాగ్స్ లాగా ఉంటాయి అన్నమాట, వాటిల్లో పెడుతుంటాను. ఇప్పుడు అవన్నీ సర్దడానికి తీసుకొచ్చా. వాటికంటే ముందు పిల్లలకి స్నాక్స్కి పంపించాలి అని చెప్పి ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను.
యాక్చువల్గా జాంకాయలు పంపిద్దాం అనుకున్నాను, కానీ ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. అందుకని చెప్పి ముందు రోజు మా మామయ్యని చూడటానికి వేరే వాళ్ళు గెస్ట్లు వచ్చింటే వాళ్ళు వస్తూ కొన్ని ఫ్రూట్స్ తెచ్చున్నారు. ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చినవన్నీ అక్కడే ఉంటే అడ్డంగా ఉన్నాయని చెప్పి వంటావిడ ఆ ప్లాట్ఫామ్ మీద కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసింది. సో ఇప్పుడు నేను ఆ కవర్లు అవన్నీ తీసి ఈ స్టోరేజ్ కవర్స్ ఉంటాయి కదా, నేను కొన్ని క్లాత్ బ్యాగ్స్ కూడా వాడతాను. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి పెట్టుకునే ఈ కవర్స్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. మళ్ళీ మీరు అడుగుతుంటారు కదా, సో ఎవరికైనా కావాలంటే మాత్రం చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను లింక్స్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తా చెక్ చేసి. సో ఇవన్నీ సర్దేశాక ముందు అంటే నేను పనిగా ఇవన్నీ ఆర్గనైజ్ ఏం చేయను. జనరల్గా నేను కిచెన్ రూమ్లో ఉండి వంట చేసుకునేటప్పుడు ఏంటంటే వంట చేస్తూనే గ్రాసరీస్ ఇవన్నీ తీసేసి పెట్టేసేస్తాను. సో ఇలాగ సపరేట్గా వచ్చి సర్దుకునే అంత ఏం ఉండదు. ఇప్పుడంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇలాగ నేను సపరేట్గా ఇవన్నీ తీసి సర్దుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇవి ఎందుకు మళ్ళీ జాంకాయలు పక్కన పెట్టి అరటి పండ్లు తీసుకొచ్చానంటే, ఇప్పుడు అకీరాకి వ్యాక్సిన్ వేసింది కదా, కాలు కొంచెం పెయిన్గా ఉంది, నేను నడవలేను అని అంటే అందుకని చెప్పి మా వారు సరే ఈరోజు రెస్ట్ తీసుకుంటుందిలే వద్దులే అకీరా అంటే ఇంకా మనుకి ఒక్కదానికి బాక్స్కి పెడుతున్నా. ఆవిడకి వచ్చి జాంకాయలు వద్దంట, సో నేను బనానా తీసుకెళ్తానమ్మా అంటే ఇంక అందుకని బనానాని పెట్టాను. ఇంకా తినడానికైతే ఇవాళ బ్రెడ్ జాము ఇస్తున్నా. డైలీ మాకైతే రాగి జావా అట్లాగుంటుంది, ఇంకా డైలీ వాళ్ళకి కూడా రాగి జావా బోరు, సో డైలీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదులే. సో అందుకని వాళ్ళ బ్రెడ్ జాము లైట్గా తినేసి వెళ్తుంది. ముందు వాళ్ళ నాన్న బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు. సో ఆవిడకి ఇంకా యూనిఫామ్ రాలేదు, అందుకని కలర్ డ్రెస్లో వెళ్తుంది. ఇంకా ఆవిడని పంపించాక ఇవిగో అంట్లు చూడండి ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో అంట్లు కూడా ఎక్కువ పడుతున్నాయి. దానివల్ల ఏంటంటే నేను మెయిడ్ చేతని క్లీన్ చేపిచ్చేస్తున్నా. సో ఇక్కడ నేను అప్పుడు షీట్ కొన్నాను కదా, దీనికి సరిపోలేదు, మళ్ళీ నేను పర్చేస్ చేసా, కానీ అది కట్ చేసి వేయడానికి టైం లేక పేపర్స్ అప్పుడు వేసిన పేపర్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఎందుకు చూస్తున్నానంటే ఇది పర్లేదు, ఒక రకంగా బాగానే ఉంది. ఈ స్టీల్ గిన్నె చూసారు కదా, ఈ స్టీల్ కుక్కరు నేను లాస్ట్ టైము యుటెన్సిల్స్ కలెక్షన్ అని చెప్పి పెట్టినప్పుడు ఎవరో ఒకరు అడిగారు, ఇవి స్టీల్ గిన్నెల్లో వండుకున్న తర్వాత వైట్గా కొంచెం వస్తుందక్క ఏంటి అని అంటే, అది సరిగా క్లీన్ చేయకపోతే ఇప్పుడు చూపించాను కదా అలా ఉంటుంది. సో మేబీ ఎక్కువ అంట్లు పడుతున్నాయి కాబట్టి పాపం ఆవిడికి కూడా కొంచెం కష్టంగా ఉండి అలా లాగిచ్చేస్తుందేమో. సో నేను మళ్ళీ అది క్లీన్ చేయించుకుంటాను. తర్వాత వచ్చి ఇంకా అన్ని ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసాక ఇంకా మిగతా పనులు ఇవి కూడా గిన్నెలు కూడా నేను ఒక్కోసారి నాకు టైం లేదంటే కొంచెం మా వారు హెల్ప్ చేస్తాడు. తనకి బాగా నేను పెట్టుకున్నట్టు ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి తెలియదు కదా, సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఎప్పుడైతే పెట్టుకుంటానో అప్పుడు మళ్ళీ అవన్నీ సర్దుకొని పెట్టుకుంటాం. ఇక్కడ చూసారు కదా ఇడ్లీ పాత్ర కూడా అలానే ఉంది, సో దాన్ని కూడా క్లీన్ చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ డేకి ఇడ్లీకి నానేస్తున్నాను, మినపప్పు నానబెడుతున్నాను. ఇడ్లీకి దోశకి మినపప్పు బియ్యం ఇలాంటివి నానబెట్టుకోవడానికి కానీ ఆకుకూరలు క్లీన్ చేసుకోవడానికి పాతవి ఉండే కొన్ని అల్యూమినియం ఐటమ్స్ ఈ గిన్నెలు వాడుతుంటాను అనమాట. ఇంకొచ్చి గ్రాసరీ కూడా అలానే ఉందని చెప్పాను కదా. బై ద వే ఆనియన్ టొమాటో కాస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది, నాకు తెలిసి టొమాటోలు ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనుకుంటా. ఇంకా అంతే, ఇవన్నీ సర్దుకున్నాక ఇంకా ఇవో ఈ మిగిలిన ఈ మిరపకాయలు వచ్చి యాక్చువల్గా నేను ఒక పెద్ద డబ్బా ఉంది, ఓన్లీ ఈ మిరపకాయల కోసంగా ఒక పెద్ద డబ్బా పెట్టున్నాను, దాంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి. సో కారపొడి చేయాలి, అవి అయిపోయాక వీటి తీసి మళ్ళీ డబ్బాలో ఫిల్ చేస్తా. సో అప్పటి వరకు అవి ప్యాంట్రీలోనే ఉంటాయి. ఇంకా బయటకు వెళ్తున్నాను. ఇదిగో మామయ్య ఇప్పుడే వాకింగ్ చేసేసి కిందకి వెళ్ళి వాకింగ్ చేసి ఇప్పుడే వచ్చాడు. అక్కడ ఉండేది తను చూసుకోవడానికి మేము కేర్ టేకర్ని ఒక హెల్పర్ని అరేంజ్ చేసాము. మొత్తం మామయ్యకి సంబంధించినవి తనకి ఏం కావాలన్న అన్నీ కూడా అతనే చూసుకుంటాడనమాట. ఎందుకంటే మేమిద్దరం బిజీగా ఉంటాము, ఎస్పెషలీ నేను చూసుకోవాలంటే నేను షిఫ్ట్లలో వర్క్ చేస్తుంటాను, లేట్ నైట్ లాగ్ ఆఫ్ చేస్తుంటాను, మార్నింగ్ లేవాలి అంటే నాకు టైంకి సెట్ అవ్వదు, టైంకి తనకి మెడిసిన్ అవన్నీ ఇవ్వాలన్నా కూడా కొంచెం కష్టమైపోద్ది అని మా వారు కుక్ని అరేంజ్ చేశారనమాట. అండ్ తనకి కూడా పర్సనల్గా అన్ని టైంకి టైం మెడిసిన్ అవన్నీ చూసుకోవడానికి
కేర్ టేకర్ని కూడా పెట్టుకున్నాము. ఇంక ఇవాళ వచ్చి బ్రేక్ఫాస్ట్కి మా వరకు అయితే బ్రెడ్, మామయ్యకి వచ్చి అంటే వాళ్ళకొచ్చి మేము ఇడ్లీ అవి తెప్పిస్తాము. సో వాళ్ళు ఇడ్లీ తీసుకున్నారు. ఇక అకిరాకి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగా తింటుంది, తన కోసంగా టోస్ట్ చేస్తున్నా. ఈ బ్రెడ్ టోస్ట్ చేసుకునేది వచ్చి మాకు నేనైతే అమెజాన్లో కొనలేదు, మళ్ళీ మీరు అది లింక్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతుంటారు కదా, అందుకే ముందుగా చెప్తున్నా. ఇది గృహప్రవేశం అప్పుడు మా బావగారు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారనమాట, మా హస్బెండ్ వాళ్ళ కజిన్. సో అది నేను అప్పుడప్పుడు వాడుతుంటాను. ఇంకా ఈ టోస్టర్ వాడేటప్పుడు దీనికి ఆల్రెడీ ఒక ప్లేట్ వచ్చి ఉంటుంది. ఆ ప్లేట్ ఎప్పుడు వేసి పెట్టామంటే లోపలికి డస్ట్ పోకుండా ఉంటుంది. ఎవ్రీ టైము వాడేటప్పుడు ఫస్ట్ 1లో కానీ 2లో కానీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ హీట్ అవ్వనిచ్చి తర్వాత మనము బ్రెడ్ వేసుకుంటే డస్ట్ మరి అంటే చిన్న జెమ్స్ అనేవి కూడా లేకుండా ఉంటుందన్నమాట, హైజీనిక్గా ఉంటుంది. మోస్ట్లీ ప్లేట్ అయితే కవర్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ అకిరాకి అంటే జామ్ అంటే ఇష్టము, నేనేమో పీనట్ బటర్ తీసుకుంటాను. ముందు ఆల్రెడీ లేచాక స్నానం చేపించి హాల్లో కూర్చొని పెట్టి వచ్చి బ్రెడ్ తీసుకుని వెళ్తున్నాను. ఇంకేమన్నా తింటావా, ఇడ్లీ ఏమన్నా తింటావా, ఆల్రెడీ ఇడ్లీ కూడా ఉంది, ఇడ్లీ తింటానంటే లేదు నేను బ్రెడ్ తింటానని చెప్పింది. బ్రెడ్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిందిలే, ఈ మధ్య అంతా ఇడ్లీనే పెట్టున్నాను. సర్లే అని చెప్పేసి ఇంకా బ్రెడ్ కాస్త టోస్ట్ చేసి ఆవిడకి కొంచెం క్రిస్పీగా అంటే ఇష్టం కాబట్టి అలానే చేసి ఇచ్చాను. మేడం గారు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారు. సో నేను కూడా కాసేపు కూర్చున్నా, ఇంకా తినిపించేది ఏం లేదు, బ్రెడ్ కాబట్టి తినేస్తుందిలే. ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి నేను ముందు మెయిన్ వాళ్ళ పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. సో అదే కాల్ చూస్తున్నా, కాలు కొంచెం బాగానే వాసుంది, నడవలేకుండా ఉందన్నమాట. సో ఐస్ పెట్టేసేయాలి. తిన్నాక ఇంకా నేను కూడా కొంచెం పనులు ఉన్నాయి, అవి చూసుకున్నాక పాపకి కాలుకి ఐస్ పెట్టాలి. మీలో ఎవరైనా 5 ఇయర్స్ పిల్లలు ఉన్నారు అంటే 5 ఇయర్స్ తర్వాత అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వేసే వ్యాక్సినేషన్ ఉంటుంది. సో అది కంపల్సరీ వేపించండి. నేను ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇక పూజ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చా. పూజ రూమ్ క్లీనింగ్ చాలా రోజుల నుంచి అలానే పెండింగ్లో ఉంది. ఇవాళ ఎలాగైనా సరే క్లీన్ చేయాలని చెప్పి కూర్చున్నాను. ఇంకా అందుకని ఇంకా ముందుగానే తినేసా. రోజు లేదు తినకుండా స్నానం చేసి పూజ చేసుకుని తర్వాత తినాలి అనుకుంటే అసలు సెట్ అవ్వట్లేదు. ఈ పూజా సామాగ్రి కూడా 2 డేస్ ముందు క్లీన్ చేయించాను, తర్వాత రూమ్ అంతా క్లీన్ చేసేసి పూజ చేయాలి అని. బట్ అప్పటికి కుదరక 2 రోజుల నుంచి అవి కూడా ప్లేట్లోనే ఉన్నాయి. అందుకని ఇవాళ ఇంకా వేరే ఏ పనులు పెట్టుకోకుండా ఈ పూజ రూమ్ మాత్రమే క్లీన్ చేసుకోవాలని చెప్పి పక్కా డిసైడ్ అయ్యాను. ఏంటో ఇంతకుముందు అన్ని పనులు బాగా ఎనర్జీగా చేసేదాన్ని, కొంచెం ఈ మధ్య అన్ని పనులు చేయలేకపోతున్నా, కొంచెం మల్టీ టాస్కింగ్ లెవెల్స్ తగ్గాయనే చెప్పాలి. సో ఇవేంటంటే నేను ఇప్పుడు చూపించినవి అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, డైలీ పూజ చేయలేకపోతున్నాను అని చెప్పి లాస్ట్ టైం పూజ రూమ్ క్లీన్ అయిపోయాక ఇంతకుముందు అవి ఏదో డెకరేషన్ కోసం కొన్నాను అనమాట. సో అవి ఉన్నాయి కదా, అందులో మామయ్య వచ్చాక డైలీ నాకు బాగా కొంచెం కష్టంగా ఉండి అవి వేసి పెట్టాను. కొంచెం పూజ రూమ్ నిండుగా ఉంటుంది, మరి ఎంటీగా ఎందుకో అనిపించి అది వేశాను. అండ్ పూజ రూమ్కి ముందుగా వేసిన తోరణం ఈ మధ్య కొన్నా, దాంతోపాటు ఇంకొకటి ఎల్లో కలర్లో కూడా కొన్నాను, అలానే లాంగ్గా ఉండేది, అది మెయిన్ డోర్కి వేద్దామని కొన్నాను. కాకపోతే మెయిన్ డోర్ అంటే బయట కొంచెం ఎక్కువ డస్ట్ వస్తుందని చెప్పి ఏదైనా అకేషనల్గా ఫెస్టివల్ టైంలో దివాళీ అలాగ ఉంటుంది కదా, సో అలాగా పండగలప్పుడు వేద్దామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశాను. లేదంటే పూజ రూమ్లోనే మాకు ఆ గ్లాస్ మీద వేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎందుకో పక్కన ఇవి కనిపించేటప్పటికి వేసి పెట్టాను. దాదాపు 3 to 4 వీక్స్ అవుతుంది నేను పూజ చేసి పూజ రూమ్లో. ఇవి వేయడం వల్ల ఎందుకో కొంచెం బాగున్నది, అందుకే ఉండిచ్చాను. సో ఇవాళ తీసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇవన్నీ లామినేట్ బోర్డ్స్ అనమాట, కబోర్డ్స్ అన్నీ కూడా. సో ఎక్కువ వాటర్ వేయకుండా పొడిగుడ్డతోనే తుడవాలి. నేను ఈ గ్లాస్ ఐటము, ఇది ఈ నానో ప్లాట్ఫాము, ఆ మిడిల్లో ఉండే ఆ గ్లాస్ని కొంచెం తడిగుడ్డతో ఎక్కువ గట్టిగా పిండి ఆ గుడ్డతో తుడిచాక అదే క్లాత్తో మళ్ళీ ఆ లామినేట్స్ ముందు అవన్నీ కూడా తుడిచేస్తాను. ఎక్కువ వాటర్ అయితే ఈ లామినేట్స్కి తగలకూడదు అనమాట, లేకపోతే ఆ పైన ఉండేవి పోతుంది. అండ్ నానో మీద ఏమైనా ఆయిల్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి చూసుకొని నేను ఒక 2-3 టైమ్స్ వాటర్లో ఆ క్లాత్ని వాష్ చేసుకుంటూ గట్టిగా పిండి తర్వాత దీన్ని తుడిచేసేసాను. ఇంకా లామినేట్స్ని ఎక్కువ
ఎక్కువగా వాటర్ తడపకుండా తుడుచుకోవాలంటే కోలిని కూడా లైట్గా వేసుకొని సాఫ్ట్ క్లాత్తో కానీ తుడుచుకున్నామంటే షైనింగ్గా ఇంకా బాగుంటుంది. నేనైతే ర్యాండమ్గా ఒక్కోసారి కోలిన్తో, ఒక్కోసారి జస్ట్ పొడిగుడ్డుతో, ఒక్కోసారి అంటే సిచ్యువేషన్ బట్టి డస్టింగ్గా అనిపిస్తే దాన్ని బట్టి తుడుస్తుంటాను. ఇంకా ఈ పూజా సామాగ్రి కూడా 2 రోజుల ముందు క్లీన్ అయినాయి అని చెప్పాను కదా, ఆ వాటిని కూడా కొంచెం ప్రిల్ వేసి జస్ట్ ఒకసారి అలాగా వాష్ చేశాను. జనరల్గా పూజ అయిపోయిన తర్వాత వాష్ చేయాలి అంటే ఈ పీతాంబరి నెక్స్ట్ లెమన్తో కలిపి క్లీన్ చేసామంటే అవి బాగా వస్తాయి. ఫైనల్గా పూజ రూమ్ క్లీన్ చేశాను. మొత్తం పటాలు కూడా అన్ని బొట్లు పెట్టుకొని పూజ సామాగ్రి కూడా బొట్లు పెట్టి మొత్తం అరేంజ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అయితే పూజ అయితే చేయలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా ఏంటంటే మధ్య మధ్యలో అకీరా వచ్చి అమ్మ నువ్వు వచ్చి కూర్చుందురా, నువ్వు కూడా కూర్చుందురా అని చెప్పి నేను అవన్నీ షూట్ చేయలేదులే. సో అలాగా ఆవిడ గారితో కొంచెం పడుతూ 12:30 ఏమో అయిందనుకుంటా. సో కంప్లీట్ అయితే చేసా. ఇంకా ఇవన్నీ ఒకసారి పొడి క్లాత్ అలాగా కొంచెం తుడిచేసి, డస్ట్ అయితే ఏం పట్టలేదు, లోపల ఎప్పుడు డోర్ వేసి ఉంటాం కదా పూజా రూమ్కి, కాబట్టి డస్టింగ్గా ఏమైతే లేదు. జస్ట్ కొంచెం అలాగ దులిపేసి వీటిని ఒక కవర్లో వేసి పెట్టేస్తాను. డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి. వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు వాడుకోవచ్చు డెకరేషన్కి. ఇంకా వంట ఆవిడ వస్తుందని చెప్పాను కదా, తను వచ్చి నేను పూజా రూమ్ క్లీన్ చేసుకుంటూ అకీరాతో ఉంటే ఇంకా ఈవిడొచ్చి వంట చేసేసింది. ఇవాళ మా ఇంట్లో బెండకాయ పులుసు, నెక్స్ట్ దొండకాయ తాళింపు, ఇది కొంచెం పెరుగు, కొంచెం రసం, ముందు రోజు రసం కూడా ఉన్నాయి. ఇంకా అకీరా అప్పటికే ఆకలేస్తూ ఉంది అని చెప్పింది. నేను అందుకే 12:30-1 అవుతుంది కదా, అందుకనే నేనేమీ పూజ చేయలేదు. పూజ అయితే ఈవినింగ్ చేస్తాను. అట్లీస్ట్ రూమ్ ఇప్పటికైనా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అకీరాకు బాగలేదులే అని నేను కొంచెం బద్దకించేసి పాపతో పాటు అక్కడే కూర్చున్నానంటే ఇంకా ఇవాళ కూడా అది పెండింగ్లో పడిపోద్ది. వీక్ ఆఫ్ కూడా అయిపోయింది అంటే ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ 1 వీక్ వరకు పాసిబుల్ అవ్వదు. సో అలా హాఫ్ డే అయిపోయింది. నిజానికి వంట ఆవిడ వచ్చాక నేను బాగా ఫ్రీ అయ్యాను. సో ఆ ఫ్రీ టైంలో నేను ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నా. వాళ్ళకి హోంవర్క్ చెప్పడము, తర్వాత వాళ్ళకి ఏదైనా స్టడీస్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వెమ్మడే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో వాళ్ళకి చదివించడము, ఇలాగా పిల్లలతో నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఫ్రీగా ఉందన్నమాట. వర్కింగ్ ఉమెన్ అంటే అన్నీ చేయాలంటే ఎవరికైనా కష్టమే. కాబట్టి సిచ్యువేషన్కి తగ్గట్టు మనం హెల్ప్ తీసుకోవడము, మెయిడ్స్ పెట్టుకోవడము కంపల్సరీ. అలా అయితేనే అన్నీ మేనేజ్ చేసుకోగలము, అందరినీ చూసుకోగలము. సో అన్నీ చేయడం కన్నా కూడా వర్క్ ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది. మనం బాగుంటేనే కదా అందరినీ బాగా చూడగలం కూడా. మరి అంతే, ఈరోజు ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మరి మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.